ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా తెలియజేస్తారు. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మిథున రాశి వారికి ప్రస్తుతంలో జన్మస్థానంలో గురు సంచారము, అలాగే వీళ్ళకు 10వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది నడుస్తుంది. 10వ స్థానంలో శని సంచారం యోగదాయకమైనటువంటిదే. అలాగే ఈ సంవత్సరము మిథున రాశి వారు టాప్ పొజిషన్లో ఉంటారు. అదృష్ట యోగవంతులు అని చెప్పుకోవచ్చు. జూన్ 2 తర్వాత వీళ్ళ జీవితం పూర్తిగా మారబోయేటటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలు, నష్టాలు, భారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. విందులు వినోదాలు ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు. అలాగే రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళు చాలా అదృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి యోగం కనిపిస్తుంది. ఎందుకంటే శని మంచి స్థానంలోనే ఉన్నాడు. అలాగే గురువు కూడా 2వ స్థానంలో ధనస్థానంలో మారబోతున్నాడు. కాబట్టి ఆర్థిక పరంగా చూసుకుంటే మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి, అనారోగ్య సమస్యలు తీరిపోతూ ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ప్రైవేట్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి స్థానచలనం జరిగి ఇంక్రిమెంట్స్ పెరగడము, జీతభత్యాలు పెరగడము, ఇలాంటివి కూడా జరిగేటటువంటి అవకాశాలు మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. కనుక మిథున రాశి వారికి ఈ సంవత్సరము మహర్జాతకము, అందులోనూ అదృష్ట యోగము అని చెప్పుకోవచ్చమ్మా. సో వివాహ యోగం ఎలా ఉండబోతుంది? తప్పకుండా వివాహ యోగం. ఇన్ని రోజులు కష్టపడుతున్నారు, లేదు ఇన్ని రోజులు బాధపడుతున్నారు, వివాహం కావట్లేదు అనుకున్న వారికి తప్పకుండా ఈ సంవత్సరం వివాహ యోగం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మంచి భార్య కూడా దొరికేటటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే స్త్రీలకైతే మంచి భర్త దొరికేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఏర్పడుతూ ఉంటుంది. కనుక వివాహ సమస్యలు, ఆటంకాలు ఏవైనా ఉన్నా ఈ సంవత్సరం పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశాలు, అనుకున్న వారితో వివాహం జరిగేటటువంటి అవకాశాలు కూడా చాలా మట్టుకు ఏర్పడుతుంటాయి. ప్రేమ పెళ్లిళ్ళు కూడా, అంటే ఇన్ని సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుని వెయిట్ చేస్తున్నటువంటి వారు మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరము తప్పకుండా వివాహ యోగం కుదిరేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సంతాన యోగం ఎలా ఉండబోతుంది? సంతాన యోగం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎవరికైతే ఇన్ని సంవత్సరాలు సంతాన బాధలతో బాధపడుతున్నారు, ఎందుకంటే ఈ సంవత్సరమే కాదు, ఈ కలియుగంలో సంతాన సమస్యలు చాలా మటుకు విపరీతంగా పెరిగిపోయాయి. బికాజ్ ఆరోగ్య లోపం కావచ్చు, మానసిక స్థితి కావచ్చు, లేదు అని అంటే గనక శరీర లోపం కావచ్చు. దీనివల్ల అనేక రకాలైన కృత్రిమమైనటువంటి సంతానాలు ఎక్కువగా ఏర్పడేటటువంటి లక్షణాలు ఏర్పడుతున్నాయి. కానీ ఈ సంవత్సరము మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్లకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల సంతాన భాగ్యం అయితే కలుగుతుంది. కోర్టు సమస్యలు ఏమన్నా ఉంటే ఎలా గురుగారు? ఏమన్నా పరిష్కారం? కోర్టు సమస్యలు ఉన్నా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయమ్మా. ఈ సంవత్సరం మిథున రాశి వారు టాప్ పొజిషన్, ఇక వాళ్ళకి ఎదురు అంటూ ఉండదు. ఎందుకంటే సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, లేదు అని అంటే గనక వృత్తి వ్యాపార రంగంలో కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిథున రాశి వారికి మహర్జాతకము, అదృష్ట యోగము, పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి అవకాశాలు కూడా మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి. అది ఎప్పుడు? జూన్ 2వ తారీఖు తర్వాత. ఎందుకంటే జన్మస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి జన్మస్థానం నుంచి 2వ స్థానంలో అడుగు పెట్టేటటువంటి కారణం చేత అప్పుడు తప్పకుండా వీళ్లకు మంచి యోగం అనేటటువంటిది కలుగుతుందమ్మా. వీరు ఏ దైవాన్ని నామస్మరణ చేసుకోవాలి? ఏ ఆలయాలకు వెళ్ళాలంట? ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. ఈ స్వామివారి యొక్క క్షేత్రమైనటువంటి ఫలనికి వెళ్ళి వచ్చినా కానీ, లేదు అంటే పాతాళ శంభుమురుగన్ అనేటటువంటి ఇంటిలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి వచ్చినా వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది. అమ్మవారి క్షేత్రమైనటువంటి కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళి వచ్చిన విశేషమైనటువంటి లాభము, పుణ్యము కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మీ అదృష్ట యోగం బాగుంది కాబట్టి దైవిక దర్శనాలు చేసుకునే ప్రయత్నం చేయండి, శుభం లాభం కలుగుతుందమ్మా. గురుగారు, ఒక సందేహం. ఏ రాశి వారైనా సరే ఒకవేళ ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న టైంలో ఈ ఉన్నత చదువుల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ పరదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? తప్పకుండా ఈ సంవత్సరము ఎవరైతే వెళ్ళాలి అని ఆశతో ఉన్నారో తప్పకుండా వెళ్ళేటటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి యుద్ధ ప్రమాదాల వల్ల చాలా మంది ఆ దేశాల్లో ఉన్న వాళ్లే మన భారతదేశానికి వచ్చేయాలి అని చూసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కానీ ప్రస్తుత కాలము కొంచెం గడ్డు కాలం కాబట్టి విదేశాలకు ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో కాస్త వాళ్ళ యొక్క ప్రయాణము పోస్ట్ పోన్ చేసుకుంటే కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నంత సేఫ్, మన భారతదేశంలో ఉన్నటువంటి సేఫ్టీ ఇతర దేశాల్లో కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధ ప్రమాణాలు చూస్తున్నాము, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నో రకాల దాడులు చూస్తున్నాము. కాబట్టి ప్రస్తుత కాలం ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే గనక కాస్త పోస్ట్ పోన్ చేసుకుని, అంటే కొద్దిగా ఈ గొడవలు సద్దుమణిగేంత వరకు, ఈ చర్చలు సఫలీకృతం అయ్యేంత వరకు కాస్త మన దేశంలోనే ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఇతర దేశాలకు వెళితే ఏదైనా జరగనట్టు ఘోరం ఏదైనా జరిగినా లేదా ఏదో ముప్పు పోంచి ఉన్నా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కాస్త పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. గురుగారు, అయితే మొత్తానికి మిథున రాశి వారు అదృష్టవంతులు ఈ సంవత్సరం. 100% అదృష్టవంతులు, మహర్జాతకులు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా ఒక గురుగ్రహం బాగుంటే కొంతవరకు ఒక 90% బాగుంటుంది. అందులోను వీళ్ళకు గురుగ్రహము బాగానే ఉంది, అలాగే శనిగ్రహం కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి కాస్త పర్వాలేదు. అందులోనూ వీళ్ళకు మహర్జాతకం అనేటటువంటిది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే గనక 2 గ్రహాల యొక్క ప్రభావం మనిషి మీద ఏర్పడితే గనక మనిషి ఏదైనా సాధించగలడు. ధైర్యం పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది. అలాగే ఏదైనా వృత్తి వ్యాపారాదుల్లో ప్రప్రథమంగా ముందుకు వెళ్ళేటటువంటి, దూసుకుపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. ఎంతమంది అడ్డంకులు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా వాటన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సాహసోపేతమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క మిథున రాశి వారికి ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయమ్మా. చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీవారి